This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. సో డైరెక్ట్ వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మనకు తెలుసు కదా, నవరత్న ఆర్గనైజేషన్ ఇది, నవరత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మినిస్ట్రీ ఆఫ్ మనకి డిఫెన్స్ కింద అయితే వస్తుందన్నమాట. సో BEL నుంచి మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్, డేట్స్ ఏంటి, అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా, అఫీషియల్ పేజ్ ఆఫ్ BEL గవర్నమెంట్ వెబ్సైట్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉందో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. ఓకే, అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, లైక్ చేస్తారా? ఎస్. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం నా యొక్క స్క్రీన్ మీద. లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకైతే వచ్చింది రిక్రూట్మెంట్ అడ్వర్టైజింగ్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాక్ ఇన్ సెలక్షన్ ఫర్ ది గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ అని మెన్షన్ అయితే చేశారు. ఆ యొక్క PDF నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం. క్యాండిడేట్స్ డొమిసైల్ మస్ట్ బి ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ సదరన్ స్టేట్స్ ఓన్లీ అట. అంటే మన కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఆర్ డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళే విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూస్ మనకైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. సో మనకి BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకైతే అప్రెంటిస్షిప్ ట్రైనీ పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారన్నమాట. ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉంటారో, లైక్ ఇక్కడ మీకు చూడండి ఒకసారి, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే మనకి BCom వాళ్ళు, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA వాళ్ళు దీనికైతే సో మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇది ఆప్షనల్ ట్రేడ్ అనేసి ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క అప్రెంటిస్షిప్ ఎలా ఉంటుందంటే 1 year అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్రెంటిస్షిప్ అండర్ ది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కిందకైతే వస్తుందంటే NATS కిందకైతే వస్తుందన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ బోర్డ్ కింద కూడా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, సో గైస్ ఇక్కడ మనకి ఇలా కిందకు వచ్చేస్తే మనం ఇండివిజువల్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేద్దాం చూడండి. క్యాండిడేట్ షుడ్ పొజెసెస్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్. ఎవరైతే 2022 తర్వాత ఎవరైతే మనకి పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 25 years వరకు ఇచ్చారు. SC ST వాళ్ళకి ఏమో 5 years రిలాక్సేషన్ ఉంటుంది, OBCకి ఏమో 3 years ఉంటుంది, PWBD క్యాండిడేట్స్కి ఏమో 10 years అయితే ఉంటుంది. మినిమం పర్సెంటేజ్ చూస్తే మనకి జనరల్ OBC క్యాండిడేట్స్కి ఏమో 60% యాక్సెప్ట్ చేస్తున్నారు. సో గ్రాడ్యుయేషన్లోని SC ST వాళ్ళకి ఏమో 40% అండ్ అబౌవ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ ఆర్ అండర్ గోయింగ్ ఆర్ కంప్లీటెడ్ రిజైన్డ్ ఇన్ ఆప్షనల్ ట్రేడ్ ఆర్ అప్రెంటిస్షిప్ స్కీమ్. ఎక్కడైనా కనుక మీరు అప్రెంటిస్షిప్ కనుక చేస్తుంటే ఆర్ చేస్తుంటే మీరు దీనికి నాట్ ఎలిజిబుల్, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుందంటే, వన్స్ మీరు అప్లై అయితే చేసుకుంటారు. సో తర్వాత మనకి ఇక్కడ చూడండి, సెలక్షన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద వెటిన్ టెస్ట్. సో వీళ్ళు ఒక వెటిన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ వెటిన్ టెస్ట్లో కనుక మీరు పాస్ అవుతే అక్కడ మెరిట్ లిస్ట్ తీసుకుని మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటారట. నెక్స్ట్ మనకి ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ క్యాన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారట ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్ చూస్తే మనకి మంత్లీ స్టైఫండ్ 12,500 రూపీస్ ఇస్తున్నారు. సూపర్, చాలా బాగా ఇస్తున్నారు. సో 8,000 ఏమో మనకైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమో 4,500 అండ్ ది ఎంపర్టెన్స్ స్కీమ్ కింద మనకైతే 4,500 ఇస్తున్నారు. టోటల్గా 12,500 మనకైతే ఉంటుంది అనమాట. క్యాంటీన్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ చార్జబుల్ బేసిస్ అట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ విల్ ప్రొవైడ్ ఆన్ చార్జబుల్ బేసిస్. నో అకామిడేషన్ అయితే ఏమి ఉండదట, ఓన్లీ 1 year కాబట్టి. సో నో TADA అని కూడా సరిగ్గా చెక్ చేసుకోండి. క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఒరిజినల్స్ మీరైతే పట్టుకెళ్లాల్సి వస్తుంది. మనకి 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అలౌడ్ అని కూడా మెన్షన్ చేశారు. కంప్లీషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. సపరేషన్ అండ్ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా ప్రాపర్ అంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళండి. వాక్ ఇన్ డేట్ చూస్తే మనకైతే 10th April 2026 అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 10:30 AM కల్లా మీరైతే అక్కడ ఉండాలి. సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ CLD భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు, ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో బెంగళూరు లొకేషన్కి మీరు 10th April ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా అటెంప్ట్ చేయండి గైస్. బెంగళూరులో మనకైతే ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.